నల్గొండలో జరిగిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె ఇంట్లో మృతి చెంది కనిపించడంతో అసలు హత్య చేసింది ఎవరు అనే ప్రశ్న పోలీసుల ముందుంది. భర్త ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, ఆ తర్వాత ఇంట్లో విషాదకర పరిస్థితి కనిపించడం కేసును మరింత అనుమానాస్పదంగా మార్చింది. పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అయితే ఈ కేసులో అసలు ట్విస్ట్ ఒకే ఒక్క మాటతో వచ్చింది. అదే బాబు. రూపారెడ్డి చివరి ఫోన్ సంభాషణ సమయంలో ఈ మాట మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె స్కూల్ విద్యార్థులను కూడా బాబు అని పిలిచేవారని గుర్తించిన పోలీసులు దర్యాప్తును విద్యార్థుల వైపు మళ్లించారు. ఆ తర్వాత సీసీటీవీ ఆధారాలు, విద్యార్థుల గైర్హాజరు, వారి వద్ద కనిపించిన నగదు ఒక్కొక్కటిగా అనుమానాలను బలపరిచాయి. చివరికి 2 మైనర్ విద్యార్థులు పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అసలు ఆ 2 విద్యార్థులకు ప్రిన్సిపల్తో ఉన్న సంబంధం ఏమిటి? హత్య వెనుక డబ్బు కారణమా? పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు? పూర్తి వీడియో చూడాలి అనుకుంటే కిందున్న లింక్ను క్లిక్ చేయండి.